పల్లకికి స్వాగతం. అనగనగా ఒక పెద్ద నీలిసముద్రం మధ్యలో ముత్యంలా మెరిసే ఒక అద్భుతమైన రహస్య దీవి ఉండేది. ఆ దీవి చుట్టూ రంగురంగుల పగడపు దిబ్బలు, స్వర్ణాభరణాలు, ముత్యాలతో మెరిసిపోయేది. ఆ దీవికి కొంత దూరంలో 3 చేపలు స్నేహంగా జీవించేవి. అవి సుమతి, కాలమతి, మందమతి. సుమతి తెలివితేటలలో అందరికంటే ముందుండేది. ముందు చూపు ఎక్కువ. కాలమతి ఎప్పుడూ ఉత్సాహంగా, సరదాగా ఉండేది. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిజ్ఞానం చాలా ఎక్కువ. మందమతి మంద బుద్ధి కలది. ఎక్కువగా నిద్రపోతూనే ఉండేది. ముగ్గురి లక్షణాలు వేర్వేరు అయినా వాళ్లు కలిసినప్పుడు ఎప్పుడూ సరదాగా ఉండేవి. ఒకరోజు ఇద్దరూ మత్స్యకారులు తమ చిన్న బోటులో సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరారు. చాలా దూరం వెళ్లారు. కాని ఎన్నిసార్లు వలలు వేసినా ఒక్క చేప కూడా దొరకలేదు. అలసిపోయి నిరాశతో చివరికి వారు సముద్రం ఒడ్డునకు తిరిగి వచ్చి, మిస్టర్ జాన్, సూర్యోదయం నుంచి మనం వలలు వేస్తూనే ఉన్నాం, కానీ ఒక్క చేప కూడా మన వలకు చిక్కలేదు. ఈ చేపలు బాగా అప్డేట్ అయిపోయాయి. మనతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాయి. మిస్టర్ క్లాత్, నీకు సీక్రెట్ చెప్పనా? మన పక్కూరి వాళ్ళు చేపలెక్కడున్నాయో గుర్తించడానికి నీటిలో డ్రోన్ కెమెరా వాడుతున్నారు. డ్రోన్ కెమెరా? అది గాల్లో ఎగురుతుంది కదా, నీటిలో కూడా వెళ్తుందా? అవును, అది చాలా హై టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ కెమెరా. ఈ డ్రోన్ కెమెరాతో చేపలెక్కడున్నాయో గుర్తించి ఈజీగా వలలు వేసి పట్టుకోవచ్చు, తెలుసా? అని మాట్లాడుకుని ఇంటికి వెళ్లారు. వీరి సంభాషణను సముద్రం ఒడ్డున ఉన్న సుమతి విని ఇలా అంది, ఈ విషయం నా ఫ్రెండ్స్ కి వెంటనే చెప్పాలి. ఎలా అయినా రాబోయే ప్రమాదం గురించి తెలియజేయాలి అని సముద్రం నీటిలోకి దూకి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళింది. ఫ్రెండ్స్, మనం చాలా డేంజర్ లో ఉన్నాం. డ్రోన్ కెమెరా సహాయంతో మనల్ని పట్టుకోవడానికి ఫిషర్మెన్ వస్తున్నారు. మనం రహస్య నిధి ప్రాంతానికి వెళ్ళిపోదాం. నావ్ భయపడకు సుమతి. రహస్యనిధి ప్రాంతంలో ఫుడ్ కి చాలా ప్రాబ్లం. వెరైటీ దొరకదు. మన ప్రాంతమంతా శాటిలైట్ కమ్యూనికేషన్ టవర్ పరిధిలో ఉంది. ఈ డ్రోన్ అలారం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్ కూడా ఈ కనిపెట్టి సౌండ్ సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు వెంటనే మనం రహస్య దీవిలోకి వెళ్ళవచ్చు. మై డియర్ ఫ్రెండ్, ఈ టెక్నాలజీని పూర్తిగా నమ్మి ప్రమాదమని తెలిసినా కూడా ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. కాలమతి, నీకు చెబుతున్నా, మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా దాన్ని సరైన సమయంలో సరిగ్గా యూజ్ చేయకపోతే ప్రాణాలే పోతాయి. నేను మాత్రం రహస్యనిధి దగ్గరకు వెళ్తున్నా అని సుమతి వెళ్ళిపోయింది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది. నా ఫ్రెండ్స్ ఎంత దురదృష్టవంతులో అని అనుకుంది. మత్స్యకారులు ఇద్దరూ అండర్ వాటర్ డ్రోన్ కెమెరాతో సముద్రంలోకి వేటకు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక డ్రోన్ను నీటిలోకి పంపారు. సముద్రం లోపల ప్రాంతాన్ని ట్యాబ్లో పరిశీలిస్తున్నారు. ఇక్కడ చాలా చేపలు దాక్కున్నాయి. ఇక్కడ వల వేద్దాం అని డ్రోన్ను ఆపరేట్ చేస్తున్నారు. శాటిలైట్ టవర్ 2 కిలోమీటర్ల దూరంలో డ్రోన్ను డిటెక్ట్ చేసి అలారంకి సిగ్నల్ పంపించింది. అలారం సౌండ్ సిగ్నల్ ఇచ్చింది. సౌండ్ విని సముద్ర జీవులు వెంటనే దూరంగా పరిగెత్తాయి. కానీ కాలమతి మాత్రం హెడ్సెట్ పెట్టుకుని జాయ్ఫుల్గా పాటలు వింటుంది. అలారం సౌండ్ వినబడలేదు. డ్రోన్ సమీప దూరంలో ఉన్నప్పుడు కాలమతి సౌండ్ విన్నది. ఓ మై గాడ్, డ్రోన్ కి దొరిపోతానేమో. ఇప్పుడెలా? ఐడియా, హెల్పింగ్ మామను అడుగుదాం. హాయ్, నేను ప్రమాదంలో ఉన్నా. డ్రోన్ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు మీరు చనిపోయినట్లు యాక్ట్ చేయండి. ప్రమాదం నుండి తప్పించుకోగలరు అని హెల్పింగ్ మామ సమాధానం చెప్పాడు. వెంటనే కాలమతి ఒక పక్కకు ఒరిగిపోయి చనిపోయినట్లు యాక్ట్ చేసింది. ట్యాబ్లో కాలమతిని చూసిన ఫిషర్మ్యాన్ డ్రోన్ను పక్కకు తిప్పాడు. వెంటనే కాలమతి లేచి, దేవుడా, బ్రతికిపోయాను అంటూ రహస్యనిధి దగ్గరకు ఉరికింది.
కాని మందమతి నిద్రపోతూ ఉండడం వలన డ్రోను గమనించలేదు. మత్స్యకారులు వెంటనే నీటిలోకి వలవేశారు. మందబుద్ధిగల మందమతి వలకు చిక్కింది. వలను నెమ్మదిగా పైకి లాగిన మత్స్యకారులు చిన్న చేపలతో ఉన్న మందమతిని చూసి, వావ్, ఎంత పెద్ద చేప! మన పంట పండింది అని సంబరపడ్డారు. కొత్త కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.